దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు బైబిల్ నుంచి వాక్య ధ్యానముగా జీవ గ్రంథం కోసం మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుంటే కనుక, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. పరలోకంలో వివిధ రకాలైన గ్రంథాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు, మనం సింపుల్గా జీవగ్రంథము అని అనుకుంటాం, కానీ పరలోకంలో చాలా గ్రంథాలు రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా మనం కొన్ని చూస్తే దేవుని యుద్ధముల గ్రంథము అని, అలాగే తండ్రి కుడి చేతిలో పుస్తకం అని, ఆ తర్వాత జీవగ్రంథం అని, గొర్రెపిల్ల జీవగ్రంథం అని, ఇలా పరలోకంలో ఇంకా వివరించుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. అయితే వీటన్నిటి కోసం కాదు కానీ జీవగ్రంథము, ఈ జీవగ్రంథం కోసము ఏమైనా రాయబడి ఉంది. ఆ జీవగ్రంథంలోని ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి, ఆ జీవగ్రంథంలో పేరు ఎలా రాయబడుతుంది అనే వాటి కోసం ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం చూస్తే గనక, ఇక్కడ మనకి ఒక సేవకుడు కనిపిస్తున్నాడు. ఆయన ఎవరంటే మోషే. పాత నిబంధన భక్తుల్లో టక్కున గుర్తొచ్చే పేరు ఎవరిదైనా ఉందంటే అది మోషే. ఈ మోషే దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఈ మోషే దేవుని ఎదుట ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విచిత్రమైన ప్రార్థన క్రొత్త నిబంధన సంఘంలో సేవ చేస్తున్న నన్ను సవాలు చేసే విధంగా చేసింది ఆ మోషే చేసిన ప్రార్థన. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న నేను అటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాను. కానీ ఆ భక్తుడైన మోషే చేసిన ప్రార్థన ఒక విచిత్రమైన ప్రార్థన. 32వ అధ్యాయంలో ఆ మోషే చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఒకవేళ నీ జనాంగం నీకు వ్యతిరేకంగా పాపం చేశారేమో, నీకు వ్యతిరేకంగా తప్పిదం చేశారేమో, నీ బాహువు చాపి వాడిని విడిపించావు. నువ్వు వారందరినీ అరణ్యంలో నువ్వు తోలుకొని వచ్చావు, నీ హృదయం మీద హత్తుకున్న వాళ్ళని. కానీ ఈ సమయంలో నువ్వు వాడిని విడిచిపెడేస్తావా? నీ బాహుబలం ఏమైపోయింది అనుకుంటారు, నువ్వు ఎక్కడున్నావని చెప్పి మాట్లాడుకుంటారు. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నీ జనాంగాన్ని చూసి అసహించుకుంటారు. అటువంటి కార్యము నీ జనులకు జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అది జరగడం కంటే ఒక పని చేయి. ఏంటో తెలుసా? నా పేరు జీవగ్రంథంలోంచి తుడుపు పెట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఏ సేవకుడైనా ఇటువంటి ప్రార్థన చేస్తాడండి? ఎందుకో తెలుసా? వాడు నీకు వ్యతిరేకంగా ఉంటే కనుక వాడిని నువ్వు నాశనం చేయడం కంటే ముందుగా నన్ను చంపే అంటే ఒక అందం. ఎందుకంటే చంపేశారు అనుకోండి, 1 నిమిషంలోనో 2 నిమిషంలోనో ప్రాణం పోతుంది. కానీ ఈ సేవకుడు చేస్తున్న విచిత్రమైన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, జీవగ్రంథంలోంచి నా పేరు తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. అది జీవగ్రంథంలోంచి పేరు తొలగించడం అంటే 1 రోజు 2 రోజుల్లో చచ్చిపోవడం కాదు, కానీ యుగ యుగాలు నరకంలో మండడం అనే అర్థం. ఇంకా చెప్పాలంటే దేవుడు ఉండే స్థలంలో కాకుండా దేవుడు లేని ఆ స్థలంలో వేదనభరితమైన స్థలంలోనికి వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటున్నాడు ఒక సేవకుడు. ఎందుకో తెలుసా? తన సంఘము కోసము నిజమైన ప్రార్థన చేసే సేవకుడు కాబట్టి. ఈ రోజుల్లో దేవుడికి అవసరమైంది సేవకులు ఎవరంటే, విస్తారంగా కోత ఉంది అంటున్నాడు, కానీ పనివారు తక్కువగా ఉందన్నారు. ఎక్కడ చూసినా సంఘాలు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా సేవకులు కనిపిస్తున్నారు. కానీ దేవుడికి కావాల్సింది ఆ కోత కోసే సేవకులు కావాలి, సిద్ధపరిచిన కోతని సిద్ధం చేసే సేవకులు కావాలి. ఎందుకో తెలుసా? వారి ప్రాణాల కోసమో, వారి కుటుంబాల కోసమో, వారి జీవితాల కోసమో వారు సేవ చేయడం కాదు, కానీ దేవునికి అంగీకార యోగ్యమైన సేవ చేయడానికి ఒక నిజమైన సేవకుడు దేవునికిని అలాగే జనులకును మధ్య నిలబడి చేస్తున్న విచిత్రమైన ప్రార్థన. నా పేరు జీవగ్రంథంలో తొలగించు, కొట్టివేయి, కానీ వారిని మాత్రం వాగ్దాన దేశాన్ని నడిపించిన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం మన సేవకుల్ని, లేదంటే సేవకులు ఉన్న మనల్ని మనం కూడా చూసుకోవాలి. ఈరోజు అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? సంఘము ఎటువంటి పరిస్థితిలో ఉంది? ఆ సంఘం నాశనం అయిపోతుంటే సేవకుడు చేయవలసిన ప్రార్థన ఏంటి? సంఘం నాశనం అయిపోతుంటే మనం చక్కగా మేము వాగ్దాన దేశం వెళ్ళిపోతాం కదా, మేము రక్షించబడిపోతాం కదా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారేమో. మనకి అప్పచెప్పబడిన విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతున్నాడు. కాబట్టి సేవకులుగా మనము దేవుడికి యోగ్యులైన వారిగా ఉండాలి, సంఘాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడం అనేది ఎంతో ఆవశ్యకం. మరొక స్థలంలో చూస్తే
లోకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు శిష్యులను మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు అనే నా నామంలో మీరు అనేకుల్ని స్వస్థపరచండి, అద్భుత కార్యములు చేయండి, అలాగే చనిపోయిన వారిని కూడా లేపండి అని చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఇద్దరిని పంపించాడు. ఇద్దరిని పంపించిన తర్వాత వీరు లోకంలోనికి వెళ్ళారు. వెళ్ళి యేసుక్రీస్తు నామం పేరట ఏమైతే రోగం నీలో ఉందో నేను ప్రార్థన చేస్తున్నాను, యేసుక్రీస్తు నామంలో పో అని ప్రార్థన చేయగానే స్వస్థత పొందుకున్నారు. అద్భుత కార్యం జరిగినాయి. ఆ శిష్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారండి. ఆ రోజు ఆశ్చర్యపోయి ఎంతో సంతోషంతో వారు తిరిగి వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎందుకంటే యేసుక్రీస్తు నామంలో దురాత్మలు పోతున్నాయి, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి, యేసుక్రీస్తు నామంలో సూచక్రియలు జరిగినాయి, చనిపోయిన వారు సైతం కూడా లేచి నిలబడుతుంటుంటే వీరు ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ నామంలో ఉన్న గొప్పతనం అని చెప్పి వారు తిరిగి మరలా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి, ప్రభువా నీ నామం పేరట దయ్యాలు పోయి సూచక్రియలు జరిగినాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఎంత గొప్ప నామం అయ్యా నీది అనబడికి యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఇంకో మాట ఏంటంటే, అయితే ఏం చేద్దాం అన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటంటే, దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించడం కాదు కానీ మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి అంటున్నారు అక్కడ. ఈరోజు మన పరిచర్యలు, ఈరోజు మన సువార్తలు అంతా దేని మీద కట్టబడుతుందంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియల మీద జరుగుతుంది. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ దట్. నేను వాటికి వ్యతిరేకిని కాదు. అద్భుతాలు జరుగుతాయండి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే జీవగ్రంథంలో మొదటిగా మన పేరు వ్రాయబడ్డము. ఈ జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడకుండా, ఈ జీవగ్రంథంలో పేరు వ్రాయబడడానికి మన సంఘంలో ఉన్న వారిని మనము పురికొల్పకుండా ఈ లోకంలో సూచక్రియలు చేసినా, అద్భుత కార్యం చేసినా, మహత్కార్యం చేసినా ఎవరికి కావాలి? దేనికి? ఈ లోకంలో బాగానే ఉంటుంది, సంపాదించుకోవడానికి, చూపించుకోవడానికి, అన్నిటికీ బాగానే ఉంటుంది. కానీ దేవుడి ముందు యోగ్యతను అది కలుగు చేస్తుందా? అందుకని యేసుక్రీస్తు ప్రభులు వారు సూచక్రియలు, మహత్కార్యాలని గొప్ప చేసి అక్కడ మాట్లాడలేదు. కానీ ఈయన గొప్ప చేసిన విషయం ఏంటంటే జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడింది కాబట్టి దాని విషయమే మీరు సంతోషించండి అని చెప్పంటున్నారు. కాబట్టి ఎంతో విలువైనది జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడ్డం అనేది. మన జ్ఞాపకం చేసుకోవాలి. జీవగ్రంథం అంటే మన జీవితమే దాని మీద ఆధారపడి ఉందని చెప్పి దేవుని స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్తే కనుక మీకు ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి ఓట్ వేయడానికి ఒక లైన్లో నిలబడి ఉన్నాడు. లైన్లో నిలబడడానికి ముందే తెల్లవారుజామున 6 గంటలకు బయలుదేరాడు. తెల్లవారుజామున 6 గంటలు బయలుదేరగానే లైన్ చాలా పెద్దది ఉంది. అయ్యో చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి ఏం చేస్తుంటే తిరిగి మళ్ళీ మనం వద్దాము, టీ తాగి ఏదో తాగొద్దామని చెప్పి బయటికి టీ తాగడానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేసరికి ఆ లైన్ ఇంకా పెద్దదైపోయింది. ఇంకా పెద్దదయ్యేసరికి మరలా బయటికి వెళ్తే ఈ లైన్ ఇంకా పెద్దదైపోతుంది అని చెప్పి ఆ లైన్లో నిలబడ్డాడు. ఎంత చూసినా సమయం రావటం లేదు, ఆ లైన్ తరగడం లేదు, ముందుకు వెళ్తానుంది. చివరికి ఈయన ఓటు వేసే సమయం వచ్చేసరికి 4 అయింది, ఈవినింగ్ సాయంత్రం 4 అయింది. ఆ సమయంలో సరే ఎంతో కొంత టైం అయిందిగా, ఇప్పుడు ఓటు వేద్దాము అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఆ లిస్టులో పేరు చూశాడు. పేరు చూసిన తర్వాత పలానా పేరు అని చెప్పిన తర్వాత పేరు చూసిన తర్వాత ఈ లిస్టులో మీ పేరు లేదండి అని చెప్పి అన్నాడు. ఆయన ఎప్పుడో తెల్లవారుజామున వచ్చాడు, కానీ ఇప్పుడు సాయంత్రం 4 అయింది. చివరికి ఓటు వేసే సమయం దగ్గరికి వచ్చిన తర్వాత మీ పేరు లేదండి అని చెప్పన్నాడు. ఇంకా వెంటనే ఈ లైన్లో నిలబడి ఉన్న వ్యక్తికి చాలా కోపం వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెద్ద గోల చేసేసాడు. నా పేరు లేకపోవడం ఏంటి? మా వీధులు నా పేరు తెలుసా? నా కులం తెలుసా? నా గోత్రం తెలుసా? నా కోసం నీకేమైనా తెలుసా? నా పేరు లేకపోవడం ఏంటి? మరలా పరిశీలన చేయి, మరలా చూడు అని చెప్పి అన్నాడంట. అనేసరికి అవతలోడికి ఈయన స్టేటస్ చెప్పేవాడికి అవతలోడు భయం వేసేసింది. ఈ లోకంలో భయపడతారు. భయపడి ఏం చేశాడంటే మరలా పేరు చూశాడు. పేరు చూస్తే క్షమించండి మీ పేరు లేదు అని చెప్పి అన్నాడంట. అనేసరికి రచ్చ చేశాడు. అక్కడ పెద్ద గోల చేశాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే సాయంత్రం వరకు లైన్లో నిలబడిన ఒక వ్యక్తి ఎంతో ఆందోళన చెందుతున్నాడు. ఎందుకో తెలుసా? ఓటు వేయడానికి తన పేరు లేదు. ఎప్పుడో ఉదయం వచ్చాడు, సాయంత్రం వరకు నిలబడ్డాడని చెప్పి. మనమందరం సంఘంలో ఎన్నో రోజుల నుంచి పరిచయం చేస్తూ ఉన్నాం, ఎన్నో రోజులు సంఘ సభ్యులుగా ఉన్నాము, ఎన్నో రోజుల నుంచి దేవుడికి ప్రియులుగా లేదంటే విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాము. కానీ జీవగ్రంథంలో మన పేరు పిలువబడే సమయానికి దానిలో నీ పేరు లేదు
అని ఒకవేళ నిన్ను అడిగితే గనక, నీకు చెప్తే గనక, ఆ రోజు నువ్వేం చేయగలుగుతావు? దేవుని ఎదుట ఏం మాట్లాడగలుగుతావు? నువ్వు ఈ లోకంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏమైపోతాయి? సంఘం ఉన్న పెద్దరికం ఆ రోజు నీకు పనికి వస్తుందా? నువ్వు చేసిన పరిచర్య నీకు సపోర్ట్ చేస్తుందా? నీకు వెనకాల చప్పట్లు కొట్టిన వాళ్ళందరూ కూడా నీ ఎదురుగా నిలబడి మాట్లాడగలుగుతారు ఆ రోజు? అది లేదు. ఇవేమి కూడా ఆ రోజు జీవగ్రంథంలో నీ పేరు రాయడానికి సరిపోవడం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి ఎంతో బాధపడ్డాడు చూసారా? దానికంటే 100 అంతలు ఎక్కువగా మనం బాధపడతాం. ఎందుకో తెలుసా? పక్కన దేవదూతలు సిద్ధంగా ఉంటే నిన్ను తీసుకెళ్లి నరకంలో వేయడానికి, పక్కన ఆ సంభవాలు చూస్తూ ఉంటావు, హృదయంలో వేదన పెరిగిపోతూ ఉంటుంది. నేను పరలోకంలో చేరుకోలేకపోతున్నాను, దేవుని ఉండే స్థలానికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఎంతో బాధపడే సమయంలోనికి నువ్వు వెళ్తావు. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? జీవగ్రంథంలో పేరు వ్రాయబడ్డం. ఈ జీవగ్రంథంలో పేరు రాయబడుకుని ఈ లోకంలో నువ్వేం చేసినా అది దేవునికి వ్యర్థంగానే ఉంటుంది. నువ్వు జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడాలంటే కనుక మన యొక్క పాపం నుండి మనము దేవుణ్ణి పశ్చాత్తాప పొందుకొని దేవుణ్ణి అడిగి మనం ఎప్పుడైతే విడుదల కోసం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని మన పాపం నుంచి విడుదల కలుగు చేస్తాడు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో 2 రకాలైన పాపాలు చేస్తారు. 2 రకాలైన పాపాలు అంటే, ఒకటి జన్మతా పాపము, 2 కర్మతా పాపము. ఈ జన్మతా పాపము అనేది బైబిల్ క్లియర్గా చూపించడం లేదు. దీన్ని రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, ఆదాము ద్వారా సంక్రమించిన పాపము అని ఉంది. దీనినే దావీదు భక్తుడు కూడా అన్నాడు, నేను తల్లి గర్భంలో ఉండగానే పాపినై ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. ఇదే జన్మతా వచ్చిన పాపం. మనము ఏ కార్యాలు చేయడం లేదు, మనం పుట్టగానే పాపులుగా ఉంటున్నాం. చాలామంది అంటారు, అసలు నేను ఏ తప్పు చేయలేదండి, నేను ఎందుకు పశ్చాత్తాపడాలి, నేను ఎందుకు సారీ చెప్పాలి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం జన్మతా పాపలం అని మొదటగా తెలుసుకోవాలి. రెండవది కర్మ పాపాలు. కర్మ అంటే మన క్రియల ద్వారా చేస్తే మనం పాపంలోనికి వెళ్తున్నాం. మన మాట ద్వారా, నడక ద్వారా, చూపు ద్వారా, పడుకునే ద్వారా, తలంపుల ద్వారా అన్ని విధాలుగా చేసే పాపాలు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాయంటే పాపంలోని తీసుకుని వెళ్తున్నాయి. ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరూ కూడా నరకానికి పాత్రులుగా ఉన్నారు, పరలోకానికి అనర్హులుగా ఉన్నారు. జీవగ్రంథంలో వారి పేరు ఉండదు. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలంటే మనలో పాపం ఉండకుండా ఉండాలి. మనలో పాపం ఉండకుండా ఉండాలంటే మనం యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడేవారిగా ఉండాలి. ఒకవేళ మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఉంటాం. ఆ పెయింటింగ్ వేసే సమయంలో చేతికి ఏమైనా అంటుకుందనుకోండి, ఏం చేస్తాం? వెళ్ళి నీళ్ళతో కడుక్కుంటే పోతుందా? జగ్గు నీళ్ళతో బకెట్ నీళ్ళు సరిపోతాయా? అలానే గోదావరిలో వెళ్ళి మునిగితే పెయింట్ పోతుందా? పోదు కదా. దానికి కిరోసిన్ కావాలి. ఆ పెయింట్ పోవడానికి కిరోసిన్ కావాలి. అలాగే యేసుక్రీస్తు మాత్రమే మానవాళి యొక్క పాపములను క్షమించగలిగే ఒకే ఒక్క వ్యక్తి. ఆయన రక్తం ద్వారా మాత్రమే విడుదల కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన మాత్రమే మార్గము, ఆయన మాత్రమే జీవము. ఆయన ద్వారా ఏదైనా మనం సాధించగలుగుతాం. నేను ఏదైనా చేయగలుగుతాను, నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడ్డావా? అది నువ్వు జన్మతా వచ్చే లేదా నువ్వు కర్మ ద్వారా చేసే ఆ యొక్క క్రియలు నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళేవిగా ఉంటున్నాయి. కానీ నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన సిలువ వైపు చూస్తూ, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను నిర్దోషిగా మార్చగలిగే ఒకే ఒక్క వ్యక్తివి నీవు. ఈ భూమికి పునాదులు వేయబడినప్పటి నుండి కూడా ఏ వ్యక్తి చేయనటువంటి పుణ్య కార్యాన్ని కల్వరి సిలువలో నువ్వు చేశావు. ఆ కల్వరి సిలువ చేసిన త్యాగమే నాకు విడుదల కలుగు చేస్తుంది అని చెప్పి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రతిరోజు నువ్వు లేవగానే ఏం చేస్తావు? నీ కళ్ళు కడుక్కుంటావు, పొద్దున్న లేవగానే నీ నోరు కడుక్కుంటావు, లేదంటే ఆ స్మెల్ భరించలేం కదా. అలాగే నువ్వు గనక నీ కళ్ళను ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తంతో కడుక్కోవాలి, నీ నోటిని యేసుక్రీస్తు రక్తంతో కడుక్కోవాలి, నీ శరీరాన్ని అంటే నీ క్రియలను యేసుక్రీస్తు రక్తంతో కడుక్కునేవాడిగా ఉండాలి. ఇలా కడుగుకుంటే గనక మన ప్రాణ, ఆత్మ, శరీరాలు శుద్ధీకరణ చేయబడుతూ ఉంటాయి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ప్రాణాత్మ శరీరాల్లో పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు అని అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో యేసుక్రీస్తు రక్తం వలన మనకి పాప క్షమాపణ కలుగుతుంది అని వ్రాయబడింది. కాబట్టి మనకి కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కావాలి. ఈ పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తి జీవగ్రంథంలో పేరు రాయడానికి అర్హుడిగా మార్చబడతాడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే గనక దీంట్లో కొన్ని విచిత్రమైన మాటలు రాయబడుతూ ఉంటాయి. ఎందుకు విచిత్రమైన మాటలు అని చెప్పి నేను మీకు తెలియజేశానంటే, ధర్మశాస్త్రం ఏమైతే చెప్పిందో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు మాత్రము వేరుగా మాట్లాడుతున్నారు. వ్యభిచారం చేయడం పాపం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే పాపం అన్నాడు యేసుక్రీస్తు. దొంగతనం చేయడం పాపం అంటే గనక ఇతరులది ఆశించడమే పాపం అన్నాడు యేసుక్రీస్తు. ఇతరుల కోసం నువ్వు సర్వము కోల్పోయేవాడిగా ఉండమంటున్నాడు. ఈ విధంగా చేయాలని చెప్పి యేసుక్రీస్తు మనకు చెప్తూ ఉన్నారు. ఈయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయడానికి వచ్చాడు, అంటే కొట్టివేశారు. ఇంకా ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని మన హృదయంలో రాసి ఉన్నాడు ఆయన. ఈ ధర్మశాస్త్రము మన హృదయంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా నెరవేర్చబడుతుందంటే, యేసుక్రీస్తు రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడుతూ ఉన్నావో 10 ఆజ్ఞలు ఒక్కసారే నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో 2 భాగాలు. మొదటిది దేవుణ్ణి ప్రేమించడం అనేది, రెండవది నీ పొరుగువారిని ప్రేమించడం అనేది. యోహాను పత్రికలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞగా మార్చబడినాయి. ఈ 2 ప్రేమగా మార్చబడినాయి. ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నామంటే ప్రేమను కలిగి ఉండాలి పూర్తిగా. ఈ విధంగా మనం మార్చబడాలంటే మన హృదయంలో ఈ 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు రక్తం ద్వారా నెరవేర్చబడి స్థిరపరచబడుతూ ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో వాడు నరకానికి వెళ్ళడం తథ్యం, వాడు పరలోకానికి అనర్హుడు. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలంటే గనక మనం యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడేవారిగా మనం లేకపోతే జీవగ్రంథంలోనికి మన పేరు వ్రాయబడడానికి మనం అనర్హులుగా మార్చబడతాం. జీవగ్రంథంలో పలు కారణాల చేత మన పేరు కొట్టివేయబడుతూ ఉంటుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకు అయితే ఆ పేర్లు కొట్టివేయబడుతున్నాయని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ముఖ్యంగా 22 పాపాల కోసం జ్ఞాపకం చేస్తుంది. దానిలో కొన్ని ఎదిరించి మాట్లాడడం పాపం, మేలు చేయుట తెలిసి కూడా చేయకపోవడం పాపం, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపం, పక్షపాతం చూపుట పాపము, పిల్లలను సరిగా పెంచకపోవడం కూడా పాపమే, ఆశ ఇచ్చ మన శరీర ప్రకారం నడుచుకోవడం పాపం, విశ్వాసం మూలము కానిది ఏదో అది కూడా పాపము, బుద్ధిహీన ఆలోచనలు పాపము. ఇంకా ఇలా చెప్పుకుంటే 22 రకాల పాపాలు బైబిల్లో ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు తెలియజేసింది 8 మాత్రమే. ఈ రకాలైన పాపాలు చేసిన వారు జీవగ్రంథంలోనికి వారి పేర్లు వ్రాయబడడానికి అనర్హులుగా ఉంటున్నారు. దీంట్లో కొన్ని మాటలు ఏంటంటే, ప్రార్థన చేయకపోవడం పాపం, ఇది మనందరికీ తెలుసు. పక్షపాతం చూపించడం కూడా పాపం. తర్వాత ఏంటంటే పిల్లలను సరిగ్గా పెంచకపోవడం కూడా పాపమే అని చెప్పి బైబిల్ చెప్తుంది. అదేంటి, పిల్లలు సరిగ్గా పెంచకపోవడం పాపం ఎందుకు అవుతుంది? అది నా తప్పు కాదు కదా, మా పిల్లలు సరిగ్గా పెరగపోతే, మా పిల్లలు సరిగ్గా ఉండకపోతే నేనేం చేశాను అని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. ఒకసారి హన్నా విషయంలో మనం చూస్తే కనుక, హన్నాకి తన గర్భము లేనప్పుడు ఎంతో తన సవితి పోరు పడలేక దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దాసుడు ఒక మాట పలికాడు, నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడి జీవితంలో అది నెరవేరుస్తాడు అంటే, దేవుడి దాసుని యొక్క మాటని దేవుని మాటగా రూఢిపరుచుకొని తన హృదయంలో స్థిరపరచుకుంది. మనం ఎన్నోసార్లు మందిరానికి వెళ్తున్నాం, కానీ దేవుడి యొక్క సేవకుడు ఏం మాట్లాడుతున్నామో ఆ మాటని స్థిరపరచుకునే వారిగా ఉండము, రూఢిపరుచుకునే వారిగా ఉండాము. వారు ఏదో చెప్తారు, మనం ఏదో వెళ్ళాలి అనుకున్నట్టుగా మనం వెళ్తాము చేస్తామే తప్ప ఆ వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరచుకునే వారిగా ఉండము. కానీ ఇది దేవుని సేవకుడు చెప్పిన మాట అని తీసుకున్న హన్న హృదయాన్ని స్థిరపరచుకొని దేవుడు నాకు కార్యం చేస్తాడు అని చెప్పి వెళ్ళింది. తను ఏమైతే హృదయాన్ని స్థిరపరచుకుందో ఆ విధంగా దేవుడు కార్యం చేశాడు. కార్యం చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? సమూయేలు అనే ఒక వ్యక్తి పుట్టాడు. ఈ వ్యక్తి పుట్టడం ద్వారా హన్నాకి గొడ్రాలు అనే పేరు పోవడం కంటే అక్కడ మరొక ఎక్స్ట్రాడినరీ విషయం జరిగింది. అదేంటో తెలుసా? ఇజ్రాయేలీల ప్రజలకి ఒక నిజమైన ప్రవక్త, మొట్టమొదటి ప్రవక్త ఇజ్రాయేలు కోసం నియమించబడ్డాడు. హన్నా తీర్మానం ఏ విధంగా నెరవేర్చబడిందో తెలుసా? దేవుని మందిరంలో సరైన సేవకుడు లేడు. ఈ ప్రజల్ని పరిపాలించడానికి, హెచ్చరించడానికి, నడిపించడానికి, సాత్వికం చూపడానికి, కృప చూపడానికి కావలసిన సేవకుడు కావాలి. దేవుని సన్నిధిలో నిలబడి యాజకత్వం చేసే సేవకుడు కావాలి. దేవుని పక్షంగా నిలబడే సేవకుడు కావాలి. ఒక ప్రవక్త కావాలి అని హన్నా తన తీర్మానం తీసుకుంది. తనకి గొడ్రాలని పేరు పోవడం కాదు, దానికంటే మించి చేసింది ఏంటో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక ప్రవక్తని అందించింది ఆవిడ. ఈరోజు మనం పిల్లల్ని పెంచుతూ ఉన్నాం, కలెక్టర్ని చేయడానికి, డాక్టర్ని చేయడానికి, వారికి కావాల్సింది కొనిపెట్టడానికి మనం అన్నీ చేస్తూ ఉన్నాం ఈ లోకంలో.
కానీ ఆవిడ చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, నా కుమారుడు సేవకుడిగా ఉండడం కాదు, నిజమైన సేవకుడిగా ఉండాలి, ఒక ప్రవక్తగా ఉండాలి, దీర్ఘదర్శిగా ఉండాలి అని తను కోరుకుంది. అదేవిధంగా తన కార్యాలు నెరవేర్చుకుంది. ఈరోజు మనం పిల్లల్ని పెంచుతున్నాం, వారికి చిన్న చిన్న బొమ్మలు కావాలంటే బొమ్మలు కొనిచ్చేస్తాం, ఏడిస్తే అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటాం, ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ అమ్మ ఆ కోరికలు నెరవేర్చలేదు. తనకి క్రికెట్ గ్రౌండ్స్ అంటే తెలీదు, తనకి సెల్ ఫోన్స్ అంటే తెలీదు, ఈ లోకంలో ఉండే వ్యవహారాలు ఏమీ తెలీదు. తనకి తెలిసింది ఒక్కటే, దేవుని మందిరం, ఆయన సన్నిధిలో ఉండడమే, ఆయన సన్నిధిలో మోకరించడమే. అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధమైన సేవ చేసిన మొట్టమొదటి వ్యక్తి సమూయేలు ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్తని ఈ లోకానికి అందించిందో హన్నా. మనం కూడా పిల్లల్ని పెంచుతున్నాం. ఒకవేళ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నామా, అది ఎవరి తప్పు తెలుసా? నీ తప్పే అవుతుంది. నువ్వు పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతే కనుక, దేవుడికి యోగ్యమైన వాడిగా పెంచకపోతే కనుక, దేవుడికి అర్హులుగా పెంచకపోతే కనుక, అది నీ తప్పే అవుతుంది. ఒకసారి పరిశీలన చేసుకో. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, నువ్వు అన్ని కట్టడలో పెట్టకపోతే, దేవుని మాదిరిలో నువ్వు నడిపించకపోతే నీ పేరు జీవగ్రంథంలో ఉండదని రాయబడుతుంది. కాబట్టి నీ పెంపకం కూడా సరిగా ఉండేటట్లుగా దేవుని ఎదురు మనం చూసుకునే విధంగా ఉండాలి. మరొక కారణం చేత మన పేరు జీవగ్రంథంలోంచి కొట్టివేయబడుతూ ఉంది. కీర్తనలు 69వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు చూస్తే గనక, జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకము అని ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే మనము అనేకమైన శ్రమలను అనుభవించే వారిగా ఉండాలి. అదేంటి, ఇప్పుడు నేను చెప్పిన వాక్యానికి ఇందాక చదివిన దానికి అసలు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే, ఎందుకు సంబంధం లేనిది నేను ఎందుకు జీవగ్రంథంలో పేరు రాయబడ్డానికి నేను కలిపానంటే, అక్కడ పైన అధ్యాయం అంతా మనం చదువుకుంటే దావీదు ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నాడు, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు, ఇరుకుల గుండా వెళ్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు దావీదు భక్తిని చూసి అనేకులు హేళన చేస్తూ ఉన్నారు. చాలామంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు అలాంటి వాడివి, దేవుడికి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేశావు కాబట్టి నీకు ఈ గతి పట్టింది అని చెప్పి ఆయన శ్రమలో ఉన్నప్పుడు దావీదు భక్తుని చాలామంది హేళన చేస్తూ ఉన్నారు. సేవకులమైన మనము, లేదంటే విశ్వాసులుగా ఉన్న మనము ఏం చేయాలంటే అనేకమైన నిందలను అనుభవించాలి. చాలామంది నిందలు అనుభవించడానికి, అవమానాలు భరించడానికి చాలా కష్టపడుతుంటారు. ఎప్పుడు లైఫ్ అంతా ఒకే విధంగా వెళ్ళిపోవాలి, సంతోషంగా ఉండాలి, మా జీవితం ఇలాగే ఉండాలి, మా ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు నిజమైన సమస్యలు వచ్చినప్పుడు వారి జీవిత భాగోతం ఏంటో బయటపడుతుంది. కానీ మన జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అది మంచిగా ఉన్నట్టు కాదు. తెలియని అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. ఈ లోకంలో వాళ్ళకి సమస్యలు వస్తాయి, మనకు కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు రావడం కామన్. కానీ సమస్య రాగానే ఇది దేవుడే చేశాడు, ఇది దేవుడి వల్లే జరిగింది అని చెప్పి దేవుడి మీద నిందలు వేస్తాము. కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, నా జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నా అడుగులను ఏ విధంగా స్థిరపరచుకోవాలి అనే విషయాలు మనం ఆలోచించాం. దేవుడు కొన్ని సమస్యలను మనకి ఎలా చేస్తున్నాడంటే, అనుమతిస్తూ ఉన్నాడంటే మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. నేను దేవుడికి ఏ విధంగా ఉండాలని చెప్పి. ఇది జీవగ్రంథంలో పేరు వ్రాయబడాలంటే మనము అనేకమైన శ్రమలు అనుభవించి వెళ్ళేవారిగా ఉండడానికి ఒక నిదర్శనము. దీనిలో మరొక కోణం ఏంటంటే, దీనిలో దేవుని సేవకులను నిందించేవారు. దావీదు భక్తుడు దేవుని పరంగా శ్రమలు పడుతూ ఉన్నాడు. అంటే మన సేవకులు నిందలను అనుభవించే సమయంలో, అనేకమైన శ్రమల గుండా వెళ్ళే సమయంలో మనం ఏం చేయాలో తెలుసా? వారు నిందించడం కాదు, అసహించుకోవడం కాదు, లేదంటే వారు ఏదో చేశారు దేవునికి వ్యతిరేకంగా కాబట్టి ఈ పాపం వచ్చింది వాళ్ళకే, ఈ రోగం ఎందుకు వచ్చింది అనుకున్నారు, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాడు కాబట్టే అని చెప్పి వ్యతిరేకంగా మనకి మాట్లాడుతూ ఉంటారు సేవకుల మీద. ఒకవేళ ఎవరైతే ఇటువంటి మాటలు మాట్లాడతారో ఇటువంటి వారి పేరు జీవగ్రంథం నుంచి తుడుపు పెట్టుము అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈరోజు జీవగ్రంథంలో నీ పేరు లేదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో. నువ్వు జీవగ్రంథంలో పేరు వ్రాయబడితే మాత్రమే నువ్వు ఈ లోకంలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. లేదంటే ఈ రోజు నుంచి అన్నం తిన్న మానే, దానికోసం ఉపవాసాలు చేస్తావో, దేవుని ఎదురు మోకరిస్తావో, ఏం చేస్తావో దేవుని ఎదురు నిలబడి ప్రార్థన చేసి జీవగ్రంథంలో నీ పేరు నువ్వు సంపాదించుకున్నావు అనే నిశ్చయత కలిగిన వాడిగా ఈరోజు నువ్వు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇంతవరకు దేవా మీరు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. జీవగ్రంథము అనేది ఎంత అమూల్యమైనదో,
దానిలో పేరు కూడా, మా పేరు వ్రాయబడడం కూడా అంతే అమూల్యమైనది. ఒకవేళ అది మా జీవితంలో నెరవేర్చబడకుండా ఈ లోక కార్యాలు మేము కోరుకుంటూ ఉన్నామేమో, ఈ లోకానుసారంగా మేము జీవిస్తూ ఉన్నామేమో, ఈరోజు నువ్వు తెలియజేశావు. ఎటువంటి బాధలు, బంధకాలు, శ్రమలు ఈ యొక్క జీవగ్రంథంలో వ్రాయబడకుండా వారి పేరును అడ్డగిస్తూ ఉన్నాయో వాటి నుంచి వారిని విడుదల కలుగు చేయండి, సమాధానం కలుగు చేయండి, ఆదరణ కలుగు చేయండి. మీరు బలపరిచి వారిని నడిపించుకోమని, రాకడ పర్యాంతం వరకు మీరు వాటిని తోడే ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.